టాలీవుడ్లో ఇలాంటి ఫైటింగ్లు ఎప్పుడు చూపెట్టలేదు, ఇప్పుడు చూపెట్టారు. టాలీవుడ్లో చూపెట్టలేదు, బాలీవుడ్లో చూపెట్టలేదు, ఇంగ్లీష్లో కూడా చూపెట్టలేదు. ఇంగ్లీష్ సినిమాలకే అమ్మ మూడులాగా తీసాడు ఈ సినిమా. సినిమాలో స్టోరీ కనిపించలేదు కానీ సినిమాలో మొత్తం ఫైట్లు కనిపించినాయి. హృతిక్ రోషన్ కట్అవుట్కి ఆ కట్అవుట్ కనిపిస్తుందా? కనిపించదు కానీ హృతిక్ రోషన్ కట్అవుట్ చాలా బాగుంది. ఇతని కట్అవుట్ ఎలా కనిపిస్తుంది అంటే ఇతని నటనలో హృతిక్ రోషన్ కట్అవుట్ చాలా సూపర్ ఉంటే ఇతని నటన సూపర్ ఉంటుంది. ఈయన యాక్టింగ్తో ఇరగదేశాడు. డ్యాన్స్ హృతిక్ రోషన్ నెంబర్ 1 చేశాడు కానీ ఎన్టీఆర్ నటనతో ఆ డ్యాన్స్ సూపర్ అనిపించింది. కూలీ చూసిన తర్వాత మళ్ళీ ఆలోచించుకొని చెప్పాలి. కాకపోతే ఈ సినిమాకి మాత్రం న్యాయం చేసిండు. ఈసారి నాగవంశీ మాత్రం ఇటు కొట్టలేడు అనుకో. నాగవంశీ జాతకంలో పెద్ద దోషం ఉన్నట్టే. ఇక జాతకాన్ని చూపించుకోవాలి నాగవంశీ. అన్న ఇప్పుడు 2 కాలర్లు ఎగరేసి చెప్పాడు, వేరే లెవెల్ ఉంది సినిమా. మ్యాక్సిమం ఒక లాస్ట్ 15 మినిట్స్ సినిమా సరిపోతుంది చూడండి, చాలా హైలైట్ ఉంది సినిమాకి. కూలీ అంటే కూలీ కాన్సెప్ట్ వేరేనా, వార్ 2 కాన్సెప్ట్ వేరే. ఇది ఇండియన్ ఫిలిము, ఒక ఇండియన్గా మనం చూడాల్సిన బాధ్యత. అది పక్కగానే రాజేంజ్ ఈ రకంగా మనం చూడాల్సిన సినిమా అది అన్నా. ఇద్దరు సేమ్ వేసారన్న. అసలు ఒక ఇద్దరు డాన్సర్లో ఎలా వేస్తే ఎలా ఉంటుందో సినిమా అలాగే ఉందన్న. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని ఎక్కడా చూపించలేదు, సేమ్ ఇద్దరిని కూడా సమానంగా చూపించారు. ఎన్టీఆర్ అన్నకు డ్యాన్స్ సరిగా రాలేదు, రితిక్ రోషన్ ఏం మంచిగా డ్యాన్స్ చేసిండు, అది ఇది చెప్పే వాళ్ళకి చెప్తున్నా. ఎన్టీఆర్ అన్న సూపర్, ఎన్టీఆర్ అన్నని మించి ఎవరు లేరు, ఎన్టీఆర్ అన్నలకి ఎవరు చేయలేరు. ఇంకొక మాట ఒకటే మాట, ఎన్టీఆర్ అన్ననే, వేరే హీరోనే. ఆయన బాలీవుడ్లో హీరో అయితే మాకు టాలీవుడ్లో ఆయన దేవుడు. ఎన్టీఆర్ మాకు టాలీవుడ్లో దేవుడు అయితే బాలీవుడ్లో రితిక్ రోషన్కి బాలీవుడ్ పబ్లిక్కి దేవుడేమో. కానీ మా ఎన్టీఆర్ అన్నని మీ మనోళ్ళే కంప్లైంట్స్ చేసి హెడ్లైన్స్ లాగా రాసుకొని ఎన్టీఆర్ అన్నను డామినేట్ చేసిన రితిక్ రోషన్, ఎన్టీఆర్ అన్నకి బ్యాడ్ రోల్ ఇచ్చిన బాలీవుడ్ డైరెక్టర్స్ అని ఇట్లా రాసుకోబోతున్నారు. అది చదువుకుంటా వస్తున్నా, దాని గురించి చెప్తున్నా నేను. ఎన్టీఆర్ అన్నని మించిన రోల్ లేదు, ఎన్టీఆర్ అన్ననే సినిమాకి ప్లస్. ఎన్టీఆర్ అన్న లేకపోతే సినిమా లేదు. ఎన్టీఆర్ అన్ననే సినిమాకి పిల్లర్, ఎన్టీఆర్ అన్ననే గజస్తంభం సినిమాకి. ఎన్టీఆర్ అన్న తర్వాతనే సినిమా. ఎన్టీఆర్ అన్న ఈ సినిమాలో లేడని మీరు ఊహించుకుంటే సినిమానే లేదు. దట్స్ ఇట్. थैंक यू. He always looks fantastic. His dance movements सब कुछ बहुत अच्छा था. और लेकिन एनटीआर का बहुत अच्छा कैरेक्टर मिला. ये प्लेन हीरो कैरेक्टर नहीं है, इसमें ग्रे शेड्स हैं, डार्क शेड्स हैं, और इसमें उसका पूरा हीरोइक भी दिखाया. और दोनों का एंट्री भी बराबर इक्वल है. और डायरेक्टर ने स्टोरी ऐसा लिखा, मतलब प्रोड्यूसर ने ही लिखा ये स्टोरी. अयान मुखर्जी डायरेक्टर हमको मालूम है. इसने इतना मेटिकुलसली प्लान किया. दोनों हीरो को एक फाइट ऐसा नहीं, दोनों को कैरेक्टर्स को अच्छा बैलेंस किया. और ऊपर से ये पूरा स्पाई थ्रिलर एक इंटरनेशनल लेवल पे बना के हर एक एक्शन ब्लॉक को परफेक्ट एक्शन कोरियोग्राफी दिया, इमोशनली बैलेंस किया. डांस तो मैंने सोचा, मैं साउथ इंडियन हूँ, मैंने सोचा एनटीआर डोमिनेट कर देगा, लेकिन ऋतिक रोशन तो मतलब सरप्राइज पैकेज निकला. वही हमको मालूम है बहुत बड़ा डांसर है, लेकिन उन्होंने कमाल दिखा दिया. वो दोनों एक ही फ्रेम में डांस किया था ना, एक ही फ्रेम में डांस किया, तो वो इतना बड़ा है, ये इतना छोटा है, कैसा दिखाएगा. और हमारे लिए साउथ इंडियनों के लिए एनटीआर तो नंबर 1 डांसर है. ऋतिक रोशन का हमको मालूम है कौन प्यार में, लेकिन उसका लंबाई, उसका ग्रेस मूवमेंट्स इतना अच्छा था कि हम भी मानना पड़ेगा. ऋतिक रोशन और एनटीआर इक्वल डांस किया. इसका ग्रेस अच्छा था, उसका स्टाइल अच्छा था. रेटिंग कितना देते हो? रेटिंग 3.5 देता हूँ, क्योंकि फैंटास्टिक स्पेशली एक्शन कोरियोग्राफी के लिए. గల్లాలు ఎగరేసారంటే బాగుంది అనమాట. జై ఎన్టీఆర్. డాన్స్లో ఇతను ఫస్ట్ ఇతను సెకండ్ అన్నట్టు ఏం లేదు, ఇద్దరు ఓకే ఉన్నారు డాన్స్. ఏడ తగ్గేది లేదు క్యారెక్టర్. అసలు యాక్షన్ సీన్ కూడా చాలా బాగుంది. సేమ్ ఎన్టీఆర్ చెప్పినట్టు బొమ్మ అదిరింది, పండగ చేసుకోండి. 10 out of 9.5 బ్రో రేటింగ్. బాగానే ఉంది అన్న, బాగానే ఉంది, బాగానే మంచిది. అంటే ఇద్దరిది ఈక్వల్ ఉంది అన్న, ఈక్వల్ అయితే ఉంది ఇద్దరిది. డ్యాన్స్ సినిమాలో హైలైట్ అంటే అదే యాక్షన్స్. డ్యాన్స్ ఇద్దరిది ఈక్వల్ ఉంది, ఇద్దరికి ఈక్వల్ స్టెప్స్ ఇచ్చిండ్రు. ఫైట్లు కూడా బాగుంది.
ఎన్టీఆర్ది ఎంట్రీ సీన్ అప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్లో సాంగ్ ఉంటానా, అది జబర్దస్త్ సౌండ్స్ బాగుంటుంది, హైలైట్. హీరో ఇప్పుడు మనం సస్పెన్స్ చేయలేము మనం, అట్లా స్పాయిల్ చేయకు చెప్పారు వాళ్ళే. ఇద్దరు ఒకప్పుడు హీరో రితిక్ రోషన్ విలన్ అనిపిస్తాడు, ఒకప్పుడు ఎన్టీఆర్ విలన్ అనిపిస్తాడు. ఇద్దరు ఫ్రెండ్సే ఉంటారు అన్న, లాస్ట్కి ఏమైతే ఇద్దరు ఫ్రెండ్సే ఉంటారు. లోకేష్ ఇస్ అ రజనీ ఫ్యాన్, నాట్ అ కమల్ ఫ్యాన్. మూవీ అదిరింది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కిక్ యాస్, నాగార్జున సూపర్, లాస్ట్ డీఏజింగ్ తలైవర్ ఇన్ 80s సూపర్, ఎక్సలెంట్. అల్టిమేట్ విఎఫ్ఎక్స్ మాత్రం అల్టిమేట్ ఉంది, సౌండ్ బ్యాక్గ్రౌండ్ సూపర్. ఓన్లీ పిక్చర్ ఇస్ ఓన్లీ నాగార్జున బాబు, అంతే అంతే. పిక్చర్గా 50 years ఇండస్ట్రీ కూలీ ఏం లేదు, అంతా ఇటు అటు అటు ఏముంది, అవి వెల్యువేషన్స్ కోసమే. ఊపితే పడి ఇటు పడి బాబా, ఇక ఆయన అదే స్టైలు, ఇంకేం మార్పు లేదు. ఏం చేస్తాం మేము కూలీలు అయిపోతున్నాం ఆ కూలీ చూసి, అంతే. అట్లా ఉంది కూలీ ఏముంది, కూలీల కోసం సినిమాల్లోనే కానీ బయట చేస్తలేదు కదా అని. ఏం ఎక్స్పెక్టేషన్ అన్నీ ఉన్నాయి, సినిమా కావాల్సిన అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎవరెవరు సలీం అమెరికాను లేకపోతే ఉపేంద్ర ఇల్లు ఎంత పెట్టింది మన దగ్గర డబ్బులు ఇవ్వడానికే బ్రదర్. అక్కడ తగ్గుతుంది, అక్కడ మరి గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంట్ ఏముందో తెలియాలి. అది దాన్ని మనం ఎట్లా కంపేర్ చేస్తాం? 3-4 రోజులే కదా ఏదైనా. ఈ 3-4 రోజుల్లో మేకతో ఒలుచుకున్నట్టు ఒలుచుకోవాలా, డబ్బులు గుంజుకోవాలి, అంతకు తప్పితే ఏముంది. బాగుందని చెప్తా. నేను కూలీ మూవీ చూశాను, రజనీకాంత్ సార్ ఎంట్రీ అయితే అదిరిపోయింది. నెక్స్ట్ నాగార్జున సార్ ఎంట్రీ అయితే అస్సలు హైలైట్, ఎందుకంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాగార్జున సార్ ఈ సినిమాలో యాక్ట్ చేస్తారని నాకు అసలు తెలీదు. నేను రజనీకాంత్ ఫ్యాన్, సో అందుకోసమే రజనీకాంత్ సార్ని చూడడానికి వచ్చాను. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వార్ సినిమా కూడా బాగుంది, కానీ రెండింటికి ఈక్వల్ చేసుకుంటే నాకు రజనీకాంత్ సార్ సినిమానే నచ్చింది సార్. కైరాక్ అనేది చూశాను పోయా, కోసుకొని తినేద్దాం అనిపించింది, అంతే. నోరు ఊరిపోయింది పోయా. అబ్బా ఏముంది పోయా, కైరాతో ఉంది పోయా పికరం. ఆ బికినీలో ఈ సాంగ్లో ఉంది పోయా, ఒక సాంగ్లో బికినీ వేసింది పోయా. బాబా ఏం వేసింది పోయా, రంభ ఓరవసి మేనక ఎవరు పనిరారు అయితే. ఏముంది పోయా స్టోరీ అయితే, స్టోరీ ఇంకా ఏమని చెప్పండి. దేశం కోసం వాళ్ళు పోరాటంలో ప్రాణాలు పోగొట్టుకొని దేశం ఎలాగైనా సరే గెలవాలని 10కి 10, 100కి 100, 1000కి 1000 వేసుకోబో, నీ ఇష్టం పో, 5కి 5. మిగతా పార్ట్స్ అయితే కొంచెం డౌన్ ప్లే అయినాయి. కరెక్ట్, లోకేష్ గారు ఇందులో కొంచెం ఈ ఫోర్స్డ్ స్టార్డమ్ అనిపించింది. కొంచెం ఇంతమందిని పెట్టారు కానీ అది ప్రేక్షకులకి ఒక ఐఫిష్ లాగా అనిపించింది, కానీ ప్రాపర్గా స్టోరీలో కూర్చున్నాయి ఆ క్యారెక్టర్స్, పర్పస్ ఉందంటే స్క్రీన్ ప్లే కొద్దిగా అంత ప్రాపర్గా లేదు. నా ఇప్పుడే కూలీ చూసి వస్తున్నా, కూలీ పవర్ హౌస్ ఒక దిక్కు, ఐ యామ్ ద డేంజర్ ఒక దిక్కు. డేంజర్ ఎవరు? కింగ్ నాగార్జున. అన్నా కింగ్ నాగార్జున, మీరు టాలీవుడ్కి కింగ్ ఎందుకు అని మళ్ళీ ప్రూవ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తలైవా 50 years ఇండస్ట్రీ, 75 years అక్కడ మనిషికి ఏం మాత్రం అట్లా కనిపించాడు. అసలు ఆ స్టైల్, ఆ స్వాగ్, నడిస్తే స్వాగ్, ఫోన్ తీస్తే స్వాగ్, సిగరెట్ వెలిగిస్తే స్వాగ్, అసలు రజనీకాంత్ ఏం చేసిన స్వాగ్ ఉంది సినిమాలో. అనిరుద్ధ్ అన్న నువ్వు మళ్ళీ ఏం బీజిఎం ఇచ్చావన్నా నువ్వు సినిమాకి అన్న. ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క బీజిఎం పడింది, ఎక్కడ బీజిఎం రిపీట్ కాలేదు. మనకి ఇంకో ప్రీవియస్ మూవీలో కొట్టిండ ఈ బీజిఎం అని కూడా అనిపించదు. ఫ్రెష్ బీజిఎమ్స్, అసలు ప్రతి బీజిఎం ఇట్లా డ్రగ్స్ లాగా ఎక్కేస్తాయి. ఎస్పెషల్లీ ఉపేంద్రకి ఒక క్లాసికల్ థీమ్తో కొడతాడన్న, తక్కిట తతిమి అనుకుంటూ. అసలు క్రేజీ బీజిఎం, అదైతే ది బెస్ట్ బీజిఎం మూవీలో. ఇంకా రజనీకాంత్ గారు అసలు ఆ 75 years 74 years అంటే ఎవ్వరూ నమ్మరు. అందరినీ మించిపోయేలా రజనీకాంత్ చేశారు. 50 years ఇండస్ట్రీలో ఎలా సర్వైవ్ అయ్యారో, ఎందుకు సర్వైవ్ అయ్యారో ఓన్లీ ఇండియన్ సూపర్ స్టార్ అని ప్రూవ్ చేశారు. అసలు కూలీ పవర్ హౌస్ అంటే రజనీకాంత్. కొత్త స్క్రీన్ నేమ్ కూడా యాడ్ చేయొచ్చు, సూపర్ స్టార్ పవర్ హౌస్ రజనీకాంత్ అని. ఇక కింగ్ నాగార్జున అన్న, నాగార్జున గురించి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. రజనీకాంత్ని డామినేట్ చేసింది స్క్రీన్ మీద, సోలో సీన్స్ అవని, ఇండివిజువల్ సీన్స్ అవని, వీళ్ళిద్దరు కాంబినేషన్ సీన్స్ అవని రజనీకాంత్ని ప్యూర్ డామినేట్ చేసిండు అన్న. మొత్తం సినిమా అంతా నాగార్జున డామినేషన్ ఉంది. 100 Rolexలు కనిపిస్తాయి.
విక్రమ్ సినిమాలో క్లైమాక్స్లో రోలెక్స్ రాగానే ఎట్లా ఫీల్ అవుతామో సినిమా నాగార్జున క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయినప్పటి నుంచి అట్లా ఫీల్ అవుతాము. 100 రోలెక్స్లు కూలీలో నాగార్జునతో 100 రోలెక్స్లు మళ్ళీ చెప్తున్నా. సినిమా 1000 కోట్లు ఈజీగా వారంలో 1000 కోట్లు వస్తాయి. ఫుల్ హైప్ తో చచ్చిపోతారు. కాజ్ ఆఫ్ డెత్ హైప్ అంతే. మామూలు సినిమా చెప్తారా? నాగార్జున అయితే జీవించేశారు అసలు. ఆయన హైలైట్ అసలు సినిమా అంతే. మీరు పోండి చూడండి, మస్తుంది సినిమా అంతే. మ్యాడ్ మోనికా సాంగ్ కూడా హైలైట్ ఉంది. పూజ యాక్టర్ మంచి చేసి డాన్స్. శోభన్ అయితే మ్యాడ్ జీవించేసాడు. మలయాళం యాక్టర్ మంచిగా ఏమంటారా? అంతే పవర్ హౌస్ నువ్వేమంటే అంతే. పవర్ హౌస్ తుమ్ముడు కాదు, కూలీ పోండి మీరు అందరు చెప్తారా. సెట్